అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ మియన్మార్ దేశంలో ఉన్నాను. మన ఇండియాకి నైబర్ కంట్రీ. ఒకప్పుడు 1989 వరకు బర్మా అని పిలిచేవారు కదా. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. హైదరాబాద్ నుండి మియన్మార్ ఎలా వచ్చానని చెప్పి నేను వీడియో పోస్ట్ చేశాను. ఇక్కడే ఒక అపార్ట్మెంట్ కనబడుతుంది, చూస్తున్నారు కదా. బిల్డింగ్ మదర్స్ సన్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక బిల్డింగ్ నేమ్ అది. ఆ దాంట్లోనే నేను హోటల్లో స్టే చేశాను. మీకు లాస్ట్ వీడియోలో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మా ఇద్దరి దగ్గర కలిపి బోనీ దగ్గర ఒక 800 ఛార్జ్ చేస్తున్నారు, అంతే. బడ్జెట్ హోటల్. ఇక్కడ కరెన్సీ చార్జ్ అని పిలుస్తారు. ఇక్కడ మనకు ఆన్లైన్ రేట్లో వచ్చి మనకి $1కి 2100 అలా చూపిస్తుంది. కానీ ఇక్కడ అవుట్ సైడ్లో వచ్చి 3600 3800 వరకు ఇస్తున్నారంట. నేను ఇప్పుడు డాలర్స్ క్యారీ చేస్తున్నాను, అందుకనే నేను డాలర్స్ ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను యాంగూన్ సిటీలో ఉన్నాను. మియన్మార్ దేశంలోనే యాంగూన్ సిటీ లార్జెస్ట్ సిటీ, కానీ క్యాపిటల్ ఇది కాదు. నెపిదు అనేది అది ఇక్కడ నుండి ఒక 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మొత్తం. కానీ మియన్మార్కి జరగాల్సిన పనులు మొత్తం అంతా ఇక్కడే యాంగూన్లోనే జరుగుతాయి. ఇక్కడ మేము ఫస్ట్ అసలు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఇదిగోండి, నా దగ్గర ఉన్న హాస్టల్ నుండి ఇక కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ లక్కీ 7 టీ షాప్ అని ఉంటుంది. చాలా బాగుంటుంది ఫుడ్. ఇక్కడ లోపలికి వెళ్దాం. అంబియన్స్ కూడా అదిరిపోయింది చూడండి. లోపలికి వెళ్ళేటప్పుడు మొత్తం గ్రీన్గా. అలాగే మాకు ఎయిర్పోర్ట్లో పరిచయం అయిన మన రాజా బ్రదర్ వచ్చారు. అలాగే వాళ్ళ స్నేహితులు కూడా వచ్చారు. మీకు చెప్పాను కదా, మన రాజా బ్రదర్ వాళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యారని చెప్పి, వాళ్ళ తాతల ముత్తాతల దగ్గర నుండి. హాయ్ బ్రదర్, మనకు నల్లకిలా. అప్పుడు రాజా బ్రదర్ వాళ్ళ స్నేహితులు. ఇంకో పేరు బ్రదర్ మోహన్. తంగం నల్లా ఇருக்கு తంగం గోల్డ్. ఇదిగోండి, ఇప్పుడే మన ఫ్యామిలీ మెంబర్స్ ఫుడ్ కూడా ఆర్డర్ చేశారు. ఇక్కడ వచ్చి ఈ టీని గ్రీన్ టీ అని పిలుస్తారంటే, కానీ చైనా టీ అని పిలుస్తారంట ఎక్కువగా ఇక్కడ. అలాగే మన వాళ్ళు ఒక సూప్ కూడా చెప్పినట్టున్నారు. ఏనా ఇంత సూప్? చికెన్ సూపా? ఓకే, అలాగా. మీరు లోపల రాగానే ఒకటి గమనించారా, ఎక్కడ చూసినా కూడా టేకు చెక్క, బర్మీస్ టేక్ అనేది చాలా ఫేమస్ అంట. మనం కూడా వింటూ ఉండేవాళ్ళం కదా భారతదేశంలో. అది చూడండి ఎంత అందంగా అక్కడ మొత్తం ఆ చెక్క మీద, టేకు చెక్క మీద ఎంత అందంగా చెక్కారో అద్భుతంగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇటు లెఫ్ట్ సైడ్లో మొత్తం రోజా పూలు, ఇటు చూసారా నెమలి చెట్లు అన్నీ, ఇటు చూసారా అదరగొట్టేశారు కదా. ఈ ఫుడ్ని తమిసిజా అని పిలుస్తారు. ఇది చాలా ఫేమస్ ఫుడ్ అంటే ఇక్కడ. ఇదిగోండి, పైన మనకు ఆమ్లెట్ లాగా వేసి ఇక్కడ మొత్తం రైస్ అని చూస్తున్నారా. రైస్ కూడా బాగుంది, నైస్గా. ఇక్కడ చూడండి బఠానీ అంతా వేసి, ఇది చాలా ఫేమస్ అంట, చాలా ఇష్టంగా తింటారంట. అలాగే ఇక్కడ చికెన్ సూప్ కూడా ఇచ్చారు, గ్రేవీ. ఒకసారి టేస్ట్ చేద్దాం మనం ఎలా ఉందనేది. ఇక్కడ అందరూ ఎవరైనా సరే చేత్తో తినడం లేదు, స్పూన్లు ఉపయోగిస్తున్నారు. లేకపోతే ఆ పుల్లలు ఉంటాయి కదా, நல்லா இருக்கு பிரதர், செம்மையா இருக்கு, చాలా బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది. మియన్మార్ ఫుడ్ అసలు సూపర్ ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అన్ని లోకల్ ఫుడ్ ట్రై చేయండి. సూప్ కూడా చాలా టేస్ట్ ఉంది. ఈ ఫుడ్ కూడా తినేసాను, అందుకే మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ ఆర్డర్ చేశాను. నాకు ఇంకో ప్లేట్ కావాలని తీసుకొస్తున్నారు. ఇవాళ రోడ్స్ అన్నీ కొంచెం బిజీగా లేదు, ఆదివారం అవడం వల్ల. అలాగే చూడండి మొత్తం ఇక్కడ పిల్లలంతా కూర్చున్నారు, చూస్తున్నారు కదా. చాలా ప్రత్యేకమైన ప్రదేశానికి వచ్చాను. ఇప్పుడు నా వెనక ఉంది అది మీకు చూపించబోతున్నాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, కార్లన్నీ మొత్తం ట్యాక్సీలు ఉన్నాయి. ఇక్కడ పాపులేషన్ యాంగూన్ సిటీలో 57 లక్షల మంది నివసిస్తున్నారు. మొత్తం కంట్రీ మొత్తం ఏమో 5.5 కోట్ల ప్రజలు. ఇదిగోండి, ఎక్కడ చూసినా కూడా మనం కార్లు గమనిస్తున్నాం కదా, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అలాగే మొత్తం అందరూ సాంప్రదాయ దుస్తులు వేసుకుని వచ్చారు చూడండి. ఇక్కడ ఆపోజిట్లో కనబడుతున్న చాలా ముఖ్యమైన పగోడాకు వచ్చాం. దీని గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కంట్రీ గురించి తెలుసుకుంటే, ఇక్కడ మాట్లాడే లాంగ్వేజ్ బర్మీస్ మాట్లాడతారు. అలాగే వీళ్ళకి లిపి కూడా ఉంది. ఇక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇదిగోండి బర్మీస్ లాంగ్వేజ్ ఇది. దీని మీనింగ్ అనేది నేను చెప్పలేను, స్కాన్ చేసి మనం చూసుకోవటమే. హాయ్. మరొక విషయం కూడా చెప్పారు ఇక్కడ మిత్రులు లోకల్స్. ఇక్కడ అమ్మాయిలు వచ్చి చాలా సిగ్గుపడతారంట ఫారెన్స్తో మాట్లాడడానికి, కానీ అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. ఇదిగోండి, రకరకాల స్ట్రీట్ ఫుడ్ కూడా సేల్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా స్ట్రీట్స్లో మొత్తం. అలాగే ఇక్కడ పాపులేషన్లో 87% వరకు బుద్ధిజం ఫాలో అవుతున్నారు. మిగతాదంతా క్రిస్టియన్, ముస్లిం, ఇంకా అదర్ రిలీజియన్స్, హిందూ అందరూ మిక్స్అప్ ఉన్నారు. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మియన్మార్లో అన్ని రకాల టెంపుల్స్ ఉన్నాయి, గుళ్ళు, హిందూ అలాగే మాస్క్స్ ఉన్నాయి, మరియు క్రిస్టియన్వి కూడా ఉన్నాయి.
అలాగే తెలుగు చర్చ్ కూడా ఉందంటే ఇక్కడ. ఒకవేళ పాసిబుల్ అయితే నేను అక్కడ కూడా వెళ్ళి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, నేను బర్మా అంటున్నాను అలాగే మయన్మార్ అంటున్నాను అని చెప్పి. 1989 వరకు ఈ దేశాన్ని బర్మా అనే పిలిచేవాళ్ళు. అలాగే ఇక్కడ స్ట్రీట్స్ కానీ కొన్ని డిస్ట్రిక్ట్స్ కానీ అవన్నీ కూడా మొత్తం కొన్ని ఇంగ్లీష్ పదాల్లో ఉండేవి పేర్లు. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు 1850 సంవత్సరం నుండి 70 సంవత్సరం నుండి 1948 వరకు రూల్ చేశారు వీళ్ళని, మయన్మార్ వాళ్ళని. అంతకుముందు కింగ్డమ్స్ అయితే చెప్పవసరం లేదు, చాలా మారిని. మన భారతదేశపు చోళా కింగ్స్ కూడా వచ్చి ఇక్కడ రూల్ చేసినట్లుగా ఉంది. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ లోకల్ గవర్నమెంట్ వాళ్ళు 1989లో మొత్తం నేమ్స్ అన్నీ ఆల్మోస్ట్ మార్చేశారు ఇంగ్లీష్లో. ఉన్నప్పుడు కంట్రీ అఫీషియల్ నేమ్ వచ్చి మయన్మార్. అందరూ బాగుంది, చక్కగా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నారు చూడండి. మొత్తం చెప్పాగా మీకు, మగవారు కూడా లుంగి కట్టుకుంటారు, ఆడవారు కూడా లుంగి కట్టుకుంటారు. కానీ ఆడవాళ్ళు కట్టుకునే దుస్తులు మొత్తం అన్ని మల్టీ కలర్స్లో ఉంటాయి వాళ్ళు వేసుకునేవి. కానీ మగవారేమో మొత్తం ప్లెయిన్ కలర్లో ఉంటాయి. అలాగే మనం ఈ మయన్మార్లో ఎక్కువగా మాంగ్స్ను కూడా మనం గమనించవచ్చు, ముఖ్యంగా ఇలాంటి ఫేమస్ పగోడాస్ దగ్గర. ఇక్కడ రోడ్లో ఎక్కువగా పిల్లల్ని గమనిస్తున్నాను. చిన్న చిన్న పిల్లలు కూడా ఇట్లాగా పక్షులు అమ్ముకుంటూ ఏదో ఒకటి ఐస్ క్రీమ్లు అమ్ముకుంటూ సేల్ చేస్తున్నారు. మేబీ వాళ్ళు ఆదివారం అవటం వల్ల అనుకుంటున్నాను, మిగతా రోజుల్లో పాప స్కూల్కి వెళ్ళి ఉండొచ్చు. అలాగే ఇక్కడ లాంగ్వేజ్ కూడా మనం మాట్లాడుకుంటే బర్మీసే ఎక్కువగా మాట్లాడతారు. సిటీలో కూడా మనం ఇంగ్లీష్ అక్కడక్కడ కొంచెం, ఇక పల్లెటూరుల వైపు వెళ్ళామంటే మనకి చాలా కష్టం అని చెప్పచ్చు, భాష ఇబ్బంది అవుతుంది లోకల్స్ పరిచయం లేకపోతే. మయన్మార్ అలాగే యాంగూన్ సిటీలో ఉన్న ఈ ప్రత్యేకమైన పగోడా చూడటానికి వచ్చాం. ప్రపంచంలోనే చాలా అద్భుతమైన పగోడాల్లో ఇది స్థానం సంపాదించుకుంది. దీన్ని శ్వేతగాన్ పగోడా అని పిలుస్తారు. 2600 సంవత్సరాల క్రితం నిర్మించిందని చెప్తున్నారు. అలాగే బుద్ధుడు సజీవంగా ఉన్నప్పుడు నిర్మించిన పగోడా అంట. వెనకగా పక్కన కనబడుతున్నది ఆ గోల్డ్ కలర్లో ఉంది కదా. పగోడాకి లోపలికి వెళ్తున్నప్పుడు మనం గమనించవచ్చు, ఇదిగోండి 2 సింహాలు ఉంటాయి ద్వారానికి ఇరువైపులా వచ్చి. ఇక్కడ బర్మీస్ లాంగ్వేజ్లో షెంతే అని పిలుస్తారు. మొత్తం అక్కడ పైన కనబడుతుంది చూస్తున్నారు కదా, బంగారపు రంగులో ఎంత అద్భుతంగా ఉందో ఎంట్రన్స్. ఇప్పుడు మనం ముందుకి పగోడా దగ్గరికి వెళ్తున్నాము. ఈ ద్వారం లోపల నుండి మనకి ఇరువైపులా చూసుకుంటే మొత్తం షాప్స్ గమనించవచ్చు. ఇక్కడ దుస్తులు కూడా చాలా వేరుగా ఉన్నాయి. మన భారతదేశపు దుస్తులతో కంపేర్ చేసుకుంటే చూడండి, నెమలి ముద్రించారు కదా, బాగుంది. పిల్లవాడి బట్టల మీద అదిగోండి బుద్ధుడికి సంబంధించిన పటాలు, ఉంగరాలు, గొలుసులు, ఆడాళ్ళు వేసుకునే మొత్తం అంతా జ్యువెలరీ అంతా ఉంది. ముఖ్యంగా ఈ పగోడా లోపల ఇక్కడ ఈ షాప్స్లో ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ బొమ్మలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఆవులు కనబడుతుంది చూస్తున్నారు కదా, గుడ్ల గోపి, అది లక్కును సూచిస్తుందంట. చాలామంది కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకుంటారంట. అలాగే కింద కనబడుతుంది చూస్తున్నారు కదా, ఒక అమ్మాయి ముఖం ఆకారంలో ఉంది. ఇది పితిన్ దింగ్ అని చెప్పి పిలుస్తారంట లోకల్ లాంగ్వేజ్లో. మోటివేషన్ కోసం అని చెప్తున్నారు. చాలా విచిత్రంగా ఉన్నాయి కదా ఇక్కడ బొమ్మలన్నీ కూడా. ఇది చూడండి, ఏనుగు, జిరాఫీ, జీబ్రా, అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. స్వర్గానికి దారికి ప్రయాణం చేస్తున్నట్లే అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు మన ఇక్కడ ఇండియన్ టెంపుల్స్ కూడా ఇలాగే ఉంటాయి కదా, మెట్లు ఎక్కేటప్పుడు తిరుపతి ఇలాంటి టెంపుల్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. లోపలికి వెళ్తున్నప్పుడు చాలా అందంగా ఉంది చూడండి, మెట్ల మీద నడుస్తున్నప్పుడు. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు చూడవచ్చు, బుద్ధుడికి సమర్పించాలనుకుంటే మనం గొడుగులు అట్లాగే పువ్వులు ఇక్కడ కొనుక్కోవచ్చు. ఎంత అందంగా ఉన్నాయో, కలర్ఫుల్గా. చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్రదేశం అంతా. అలాగే పైన గమనిస్తే ఈ దారికి చూడండి, మొత్తం టేకు చెక్కతో ఎంత అందంగా చెక్కి పైన ఫిక్స్ చేశారో. వర్క్ అసలు అదిరిపోయింది. లోపలికి వెళ్తున్నప్పుడు ఇదిగోండి అందమైన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత పెద్ద పెయింటింగ్స్ ఉన్నాయో. అలాగే ఈ వెనక పక్క మరొకటి ఉంది చూడండి, బుద్ధుడు నిద్రిస్తున్నట్లు. రాజులు అట్లాగే మాంగ్స్ మొత్తం అందరూ వచ్చి దండం పెట్టుకున్నట్లు ఎంత అందంగా ఉందో. మెట్లు ఎక్కలేని వాళ్ళు ఉంటే ఇలాగ మనం లిఫ్ట్లో కూడా ప్రయాణించవచ్చు. అది కొంచెం చూడండి, లిఫ్ట్ పైకి వెళ్ళి సాయంత్రం అట్లా స్ట్రైట్ వాక్ వెళ్ళిపోయి మనం డైరెక్ట్గా అందమైన ప్రత్యేకమైన ఈ పగోడాని మనం చూసుకోవచ్చు. చాలా ప్రత్యేకత ఉంది ఈ 2600 సంవత్సరాల ఈ పగోడాకి. మొత్తం అక్కడ చూస్తున్నారు కదా, గోల్డ్ కిందంత పూత, శాంతం పైన ఉన్నది చూస్తున్నారు, ఆ కిరీటం లాగా ఉంది. అది మొత్తం వచ్చి గోల్డ్ అలాగే వజ్రాలతో నిండి ఉందంట. మొత్తం 74 క్యారెట్ అని చెప్తున్నారు ఆ డైమండ్స్ అన్నీ కూడా. ఎంట్రన్స్ దగ్గర ఫారెనర్స్కి ఇప్పుడు మనం టికెట్ పే చేయాలి, 20,000 లోకల్ మనీ, అంటే మన డబ్బుల్లో ఒక 800 పడుతుంది. అలాగే ఇక్కడ నాకు వాటర్ చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, ఒక బాటిల్ తీసుకోవచ్చు, ఫ్రీ అంట.
ఇదిగోండి టికెట్ ఇలా ఇచ్చారు. అట్లాగే చూస్తున్నారు కదా, బుద్ధుడికి కోసం పూలు కూడా తీసుకున్నాం. మంచి సువాసన వస్తుంది. పైన ఇప్పుడు లిఫ్ట్ ఎక్కి వచ్చాము మేము. కొంచెం మెట్లెక్కి ఇటువైపు కూడా వద్దామని చెప్పి, ఎందుకంటే ఫారినర్స్కి వచ్చి ఇటువైపు కూడా రూట్ ఉంది, అటువైపు కూడా ఉంది. ఇందాక మేము మనీ కారులో మర్చిపోయాం, అవి కలెక్ట్ చేసుకుని వెళ్తున్నాం. ఎంట్రన్స్ నుండి లోపలికి రాగానే మనకి ఇక్కడ బోధి ట్రీ ఉంది చూడండి. అట్లాగే బుద్ధుడు విగ్రహం కూడా ఉంది అక్కడ చూడండి, ఎంత పెద్ద ట్రీయో. అలాగే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా స్థానం సంపాదించింది. ఇదిగోండి ప్రపంచంలోనే అందమైన పగోడా, 4531 వజ్రాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ శాంతం పైన పగోడా పైన ఒక కిరీటం లాగా ఉంది చూస్తున్నారు కదా అక్కడ. ఈ పెద్ద పగోడా లోపలికి మనకి ప్రవేశం లేదా అని అడిగాను. కనీసం ఒక 1 month ముందు వచ్చి మనం ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలంట. ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్ మనకి పర్మిషన్ ఇస్తే ఆ తర్వాత మనం ఈ పగోడా లోపలికి వెళ్ళి చూడగలం అసలు ఎలా ఉంటుందనేది. మొత్తం బుద్ధుడు విగ్రహాలు ఉంటాయని చెప్తున్నారు లోపల. ఎంత అందంగా ఉందో, ఎక్కడ చూసినా మొత్తం బంగారంతో నిండిపోయింది. మీరు మరొకటి గమనించవచ్చు, మియన్మార్ వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువగా మన తమిళనాడు ఫేసెస్ ఎక్కువగా కనపడతాయి. అంటే ఏంటనుకుంటున్నారు, వీళ్ళందరూ వచ్చి మన భారతీయులు ఒకప్పుడు చెప్పా కదా మీకు లాస్ట్ వీడియోలో, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. అప్పటి నుండి ఇక్కడ సెటిల్ అయ్యారు కొంతమంది ఏమో 1971 ఆ సమయంలో వెనక్కి వచ్చేసారు. మీకు కొన్నిసార్లు ఇక్కడ కొన్ని సందర్భాల్లో తమిళనాడులో ఉన్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ మొత్తం బర్మీస్ ఇక్కడ లోకల్స్, అలాగే ఇక్కడ మన ఇండియన్స్, తమిళియన్స్ అందరూ కలిసే ఉంటారు. ఇదిగోండి లోపలికి వెళ్ళటానికి ప్రవేశం కూడా ఉంది ఇక్కడ పగోడాకి చూస్తున్నారు కదా. కానీ ఇప్పుడు మనకి ఫారినర్స్కి ఎలో లేదంట. అలాగే లోకల్స్ కూడా పర్మిషన్ తీసుకోవాలంట ముందు, అలా తీసుకున్న తర్వాతే వెళ్ళగలరు. అలాగే ఇక్కడ స్వామికి చూడండి, అందరూ వచ్చి ఇక్కడ కింద పాదాల మీద కూర్చొని మొక్కుకుంటున్నారు. ప్రపంచంలోనే చాలా ఖరీదైన బుద్ధుడి విగ్రహం ఉందంటే వాటిల్లో ఇది కూడా ఒకటి. ఇదిగోండి జేడ్ బుద్ధ ఇమేజ్ అని. మనం ఇప్పుడు జేడ్ అనే ఒక స్టోన్ ఉంటుంది కదా, ఆ జేడ్ స్టోన్తో తయారు చేసిన బుద్ధుడి విగ్రహం. ఆ పైన చూస్తున్నారు కదా మొత్తం బంగారు కిరీటం, అట్లాగే వజ్రాలతో నిండిపోయి ఉంది. జేడ్ బుద్ధ అసలు కళ్ళ ముందే మన బుద్ధుడిని చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఎంత అందంగా ఉందో చూడండి. 2.5 కిలోలు బంగారం కిరీటం, దాంట్లో 91 పిజియన్ బ్లడ్ రూబీస్. ఎందుకంటే మియన్మారే ఫేమస్ ప్రపంచంలో రూబీ, రెడ్ రూబీ. అలాగే దాంట్లో మొత్తం 9 డైమండ్లు ఉన్నాయంట. ఎంత అందంగా అలంకరించారో. ఈ ప్రత్యేకమైన పగోడాకి మరొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ చూడండి ఆపోజిట్లో మనకి సాటర్డే మార్నింగ్ కార్నర్ రాస్తుంది కదా, అలాగే ప్రతి ఒక్కటి ఉంటుంది. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని. అంటే మనం ఏ రోజు పుట్టాము అనేది. నేను శనివారం రోజున పుట్టాను. అక్కడ మొత్తం నీళ్లు పోస్తున్నారు చూసారా, వాళ్ళందరూ కూడా శనివారం రోజు పుట్టిన వాళ్ళు. అక్కడ వెండి రంగులో కప్స్ ఉన్నాయి కదా, ఆ కప్స్తో కింద చూడండి నాగపాముకి నీరు పోస్తున్నారు. అలాగే పైన బుద్ధుడికి. ఇప్పుడు నేను కూడా వెళ్ళి అదే చేస్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇగోండి సాంబ్రాన్ కడ్డీలు కూడా వెలిగిస్తుంటారు. అలాగే క్యాండిల్స్ కూడా. మరొక ప్రత్యేకత ఉంది, ఇప్పుడు మన వయసు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సార్లు కూడా మనం పోయొచ్చు, లేకపోతే 7 కప్పులైనా పోయొచ్చు అంట. 7 కప్పులు ఏంటంటే ఇప్పుడు 7 రోజులుగా మనకు ఉంది వీక్కి. ఆ వీక్లో ఉన్న వాళ్ళు, ఎప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పుట్టిన వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మంచి జరగాలని కూడా మనం కోరుకుంటున్నట్లు కూడా జరుగుతుందంట. మనం 7 సార్లు పోస్తే చాలా మంచిగా ఉంది. నేను అట్లాగే ఈ పూలు కూడా తీసుకొచ్చాను కదా స్వామివారికి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అనుకుంటున్నారు, పైనుండి వాన పడుతుంది చూస్తున్నారా నా మీద చినుకులు. మియన్మార్ దేశంలో మొదటి రోజు వాన మనకి వెల్కమ్ పలుకుతుంది. ఇప్పుడే మనం నీరు పోసాం కదా, అందరూ చల్లగా బాగుండాలని కోరుకున్నాం మనస్ఫూర్తిగా. ఇంకా లోపలికి వెళ్దాం. అలాగే అక్కడ మండపంలో గమనించవచ్చు ఆడవారు, పెద్దవారు, అలాగే ఇక్కడ పిల్లలు మాంగ్స్ అవుతారు కదా, వాళ్ళందరూ చూస్తున్నారు కదా. పిల్లలంతా వచ్చిన వాళ్ళందరినీ చూస్తున్నారు, భక్తుల్ని. అక్కడేమో వాళ్ళు బుద్ధుడు మంత్రాలు చదువుతున్నట్టున్నారు. చాలా అందంగా ఉంది చూడండి. ముందు బుద్ధుడి విగ్రహాలు, అలాగే కింద మొత్తం గాజుతో నిర్మించారు అలంకరణ. చాలా అందాన్ని తీసుకొచ్చింది.
ఇక్కడ మతం అలాగే కులంతో సంబంధం లేదు. బుద్ధిజంలో ఈ బుద్ధిస్ట్ టెంపుల్లో ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు, ఎలాంటి అబ్జెక్షన్ చెప్పరు. అలాగే రిలీజియన్ గురించి క్వశ్చన్స్ అసలు అడగరు. ఇక్కడికి వచ్చిన మరొక కొంతమంది భక్తులు కూడా వాళ్ళతో పాటు బంగారాన్ని కూడా తీసుకొస్తారు. బంగారం తీసుకొచ్చి ముద్దలు ఇదిగోండి కొంచెం కరగబెడతారో ఎట్లాగని తెలియదు, కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఆ బుద్ధుడి మీద రాసి వెళ్తారంట. అదిగోండి ఆ బుద్ధుడి మీద కనబడుతున్నాయి చూస్తున్నారా మొత్తం ఆ బంగారపు ముద్దలంతా. మయన్మార్ దేశస్తులకి అలాగే బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళందరికీ చాలా ప్రత్యేకమైన గుడి ఇది. వందల వేల కిలోమీటర్ల నుండి ప్రయాణించి మరీ వస్తారు ఇక్కడికి. ఇప్పుడు మన భారతదేశంలో చర్చెస్ కానీ అట్లాగే తిరుపతి గుడికి కానీ ఎంతో సంతోషంగా హోరాహోరీగా వెళ్తారో, ఇప్పుడు మాస్క్ అల్లాని చూడటానికి కూడా సౌదీ అరేబియా అలా అంత ప్రత్యేకమైనది ఈ పగోడా. ఇప్పుడు మేము సిటీలో పోజో అనే ఒక మార్కెట్కి వచ్చాం. పోజో అంటే జనరల్ అని అర్థం అంట. ఇది చూడండి మొత్తం లోకల్ మార్కెట్, చిన్న చిన్న షెడ్లు వేసి మొత్తం ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. డైమండ్స్ కానీ, గోల్డ్ కానీ, రూబీస్ కానీ, అలాగే అందమైన పెయింటింగ్స్ కూడా చూడవచ్చు ఇక్కడ. ఇదిగోండి జనరల్ మార్కెట్ పైనుండి ఎలా ఉందో మీకు చూపిద్దామని పైన ఫ్లోర్కి వచ్చాం, ఫస్ట్ ఫ్లోర్కి. ఇలా ఇదంతా మొత్తం అప్పుడు బ్రిటిష్ కాలంలో రూల్ చేసిన ప్రదేశం కదా. నేను మీకు పిజియన్ బ్లడ్ రూబీ చూపిద్దామని ఒక మైనింగ్ కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ ఆ ఏరియాలోకి వెళ్ళలేకపోతున్నాము, ఇక్కడ బాగోలేదు. అందుకని మీకు ఆ షాప్కి వచ్చాను, ముఖ్యంగా బ్లడ్ రూబీ ఎలా ఉంటుందనేది చూపించడానికి. ఇక్కడ చూశారు కదా మొత్తం రకరకాల రూబీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, స్టోన్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడే ప్రత్యేకంగా అడిగాను నేను బ్రదర్ని ఆ పిజియన్ బ్లడ్ రూబీ ఎక్కడ ఉందని చెప్పి. ఇదిగోండి ఇది అంట అసలు ఆ ప్రత్యేకమైన స్టోన్. చూసారా ఎంత తలతల మెరుస్తుందో. ఇప్పుడు $3000 అది కింద కనబడుతుంది, అది ఓన్లీ రంగే, అది గోల్డ్ కాదంట, అది సిల్వర్ అని చెప్తున్నారు. ఇదిగోండి షాప్ లోపలే ఉన్నాను. ఇది ఎందుకని పావురంతో పోలుస్తారో, ఎందుకంటే పావురం రక్తం కూడా చాలా థిక్గా ఉంటుందంట, రెడ్ కలర్లో, బాగా రెడ్, డార్క్ రెడ్. ఇదిగోండి చూడండి క్లియర్గా తెలుస్తుందా మనకి ఎలా మెరుస్తుందో చూసారా. ఈ స్టోనే అంత ఖరీదు, చాలా విలువైనది ఈ చిన్న స్టోన్. చాలా బాగుంది కదా పిజియన్ బ్లడ్ రూబీ. ఈ రంగురంగు రాళ్ళు చాలా అందంగా ఉన్నాయి. వాటితోనే వాళ్ళు చూడండి రోజా పూలు కూడా తయారు చేశారు ఆ రాళ్లతోనే. చాలా ఖరీదైన రూబీ రత్నాలు మొత్తం అన్నీ. బర్మాలోనే అలాగే మంచి డ్రింక్, ఇప్పుడు మేము ట్రెడిషనల్ డ్రింక్ తాగబోతున్నాం. ఇది చూస్తున్నారా, ఇది కొబ్బరి పాలు ఉంటాయి కదా, ఆ పాలుతో తయారు చేస్తారంట. దీంట్లో ఉన్నదేమో రైస్తో తయారు చేసినది, ఒక నూడిల్స్ షేప్లో లాగా ఉంది కదా. ఇది చాలా రుచి బాగుంటుందంట. మొలేసా అని పిలుస్తారంట. ఇదిగోండి ఈ ఫుడ్ని. బాబా అమృతం లాగా ఉంది, కానీ కళ్ళు వాసన వస్తుంది కొంచెం. ఖర్జూరంతో రకరకాల స్వీట్లు తయారు చేశారు, మొత్తం డ్రై చేసి మళ్ళీ వాటిలో కొన్ని ఏమైనా ఆయిల్స్ అన్నీ కలిపి. చాలా విచిత్రంగా ఉంది. జామ్ అని పిలుస్తాం కదా మనం. వీటి పేర్లు పలకడమే చాలా కష్టంగా ఉంది, కానీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్క ఫుడ్ ఇక్కడ మయన్మార్లో చాలా రుచిగా ఉంది. ఇదిగోండి రైస్తో చేసింది. ఇదేనా పేరు బ్రదర్? ఎమింజో. టొమాటో, టమెనతో, నాంజితో, కౌసెచో, సిజే. ప్రతి ఒక్క ఫుడ్ సూపర్ ఉంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. బోని అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా తింటామో ఎలా అలా ఉంటామో అనిపించింది. వండర్ఫుల్ బ్రదర్. ఫుడ్ ఎలా బాగుంది. ఫుడ్ తినేసి ఇప్పుడే బయటకు వచ్చాం. అసలు చాలా బాగుంది ఫుడ్ ఇక్కడ. సేమ్ నాకు ఇండియన్ మదర్సే గుర్తొచ్చారు. వాళ్ళు ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తారో ఇక్కడ కూడా మయన్మార్లో రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు ఫుడ్ మీద. టేస్ట్ మట్టికి అదరగొట్టేస్తున్నారు. మీరు వచ్చి ఆ పేర్లు గుర్తు లేకపోయినా కూడా, మీకు అర్థం కాకపోయినా ఫొటోస్ చూపించినా కూడా ఎవరో ఒకళ్ళు ఇక్కడ ట్రై చేయొచ్చు. వాళ్ళు చక్కగా చేస్తారు కుక్ చేసి. ఇక నెక్స్ట్ దగ్గర ఉన్న ఒక ఫేమస్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళబోతున్నాము. లోపల బాగా చెమటలు పుట్టేసి ఇక నేను బయటకు వచ్చాను. బయటకు కొంచెం చల్లగా వేస్తుంది, వాన పట్టడం వల్ల ఉమ్మదంగా ఉంది.
యాంగూన్ సిటీలోనే ఒక ముఖ్యమైన ప్రదేశానికి వచ్చాం. చాలా బాగుండబోతుంది. మీకు ఇప్పుడు ఇది చూపిస్తే ముఖ్యంగా ఈ సిటీ మధ్యలో చాలా పార్క్స్, అలాగే లేక్స్, పాండ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మెయింటెనెన్స్ కూడా, నీట్నెస్ ఎంత చక్కగా ఉంచుకుంటారో చూడండి, మీకే అర్థమవుతూ ఉండొచ్చు. బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్న చెట్టులన్నీ ఇలా పచ్చగా క్లీన్గా అలా బాగుంది చూడండి. ఇవాళ ఆదివారం అవడం వల్ల మొత్తం ఫ్యామిలీస్ అంతా వచ్చి పిల్లల్ని వచ్చి ఇక్కడ పిక్నిక్ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు. ఇదిగోండి ముఖ్యంగా పార్క్ రూల్స్ చూడండి, చాలా బాగుంది కదా. ఫిషింగ్ ఇన్ ద లేక్ నాట్ అలౌడ్, స్విమ్మింగ్ ఇన్ ద లేక్ ఈజ్ నాట్ అలౌడ్, నో ఫుట్బాల్ ప్లే, నో సెక్స్, నో మ్యూజిక్, నో సేలింగ్. అదిగోండి ఈ అందమైన లేక్ చూడండి. ఈ లేక్కి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇదిగోండి ఆపోజిట్లో కనబడుతున్నది మీరు అందరూ చూసి టెంపుల్ అనుకుంటారేమో, కానే కాదు, అది ఒక ఫంక్షన్ హాల్ అంట. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి బాగా మనీ ఉన్న వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంట, మ్యారేజెస్ కానీ ఏ ఒక పార్టీస్ కానీ. సూపర్గా ఉంది కదా. అది ఒక రిసార్ట్ అని చెప్తున్నారు. ఒక వాహనం లాగా తయారు చేసి అందంగా గోల్డ్ కలర్లో రంగేసి సేమ్ బుద్ధుడు టెంపుల్ లాగా తయారు చేశారు. పిల్లలు కూడా చక్కగా వచ్చి ఆడుకుంటున్నారు ఇక్కడ. హలో, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. కందాగి లేక్లో ఉన్నాం కదా మనం. అదిగోండి ఇక్కడ మరొక ఇంకో విషయం ఏంటంటే, అక్కడ చూస్తున్నారు కదా మొహానికి ఒక గంధపు రంగులో పూసుకున్నారు. ఇలాగా చాలా మంచిగా బాగుంటుంది, ఫేర్గా ఉంటారని చెప్పి కూడా రాసుకుంటారంట. అలాగే సన్ రైజ్ నుండి ఆ కిరణాలు పడకుండా స్కిన్ పాడవకుండా ఉంటుందని కూడా చాలా మంచిదని చెప్తారు. ఇది ఇలాంటి మేకప్ స్టైల్ మనం చూడాలనుకుంటే మియన్మార్లోనే మనం చూడగలం. ఇందాక పడవ ఆకారంలో మనం ఆ రిసార్ట్ని చూసుకున్నాం కదా, దానికి ఆపోజిట్లో మనం చూసుకుంటే ఇందాక మనం శ్వేతగాన్ పగోడాకి వెళ్ళొచ్చాక చూడండి, ఇక్కడ నుండి ఎంత అందంగా మనకి కనబడుతుందో. కరెక్ట్గా పగోడా తలపైనే మనం చూసుకుంటే సూర్యుడు. యాంగూన్ సిటీలోనే చాలా ప్రత్యేకమైన ప్రదేశాన్ని మిమ్మల్ని తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి వెనక కనబడుతుంది చూస్తున్నారు కదా, అది ఒక దర్గా. దానికన్నా ముందు దాని చరిత్ర ఏంటనేది చెప్పుకుందాం. మనకి మొఘల్ ఎంపైర్ అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు మన భారతదేశంలో. 350 సంవత్సరాలు దగ్గరగా మనల్ని పరిపాలించారని చెప్పచ్చు. ఫౌండర్ మనకు తెలిసిందే బాబూర్, చాలా పవర్ఫుల్ కింగ్ అప్పట్లో. ఇదిగోండి ఇక్కడ కనబడుతున్న ఈ దర్గా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు 1857లో మన భారతదేశాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నారు. అప్పట్లో మన మొఘల్ ఎంపైర్ ఉండేవాళ్ళు, భారతదేశాన్ని రూల్ చేసేవాళ్ళు. ఇదిగోండి కరెక్ట్గా 1837 నుండి 1857 వరకు బహదూర్ షా, జాఫర్ అంటే ఎవరో మీకు ఆల్రెడీ తెలుసు, మొఘల్ ఎంపైర్ లాస్ట్ ఎంపరర్. 37 నుండి 57, 20 సంవత్సరాల వరకు మన భారతదేశాన్ని రూల్ చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మొత్తం పూర్తిగా భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవడం తర్వాత బహదూర్ షాని బంధించి, అట్లాగే వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని బట్ చంపలేదు, అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ ఒక హోమ్ అరెస్ట్ లాగా చేశారనుకోండి. ఇక్కడే ఉన్నారు దాని అప్పుడు యాంగూన్లో, మియన్మార్ దేశంలో. అప్పుడు మియన్మార్లో కూడా బ్రిటిష్ వాళ్ళే రూల్ చేసేవాళ్ళు కదా. అప్పుడు బహదూర్ షాకి ఇండియాకి ప్రవేశం లేదు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత తను ఇక్కడ 1862లో మరణించారు. మరణించిన తర్వాత తను అట్లాగే తన వైఫ్ని ఇక్కడే ఈ దర్గా లోపలే సమాధి ఉంది. మనం లోపలికి వెళ్ళి అది కూడా చూసుకుందాం. ఇదిగోండి మొత్తం ఈ దర్గాలో మనం చూసుకుంటే బహదూర్ షా ఫోటోలే కనబడతాయి మొత్తం. ఇప్పుడు మొత్తం వచ్చి రంజాన్ వేడుకలంతా జరుగుతున్నాయి కదా, అందరూ వచ్చి లోపల ప్రేయర్ చేసుకుని సాయంత్రం సమయంలో అందరూ కూర్చున్నారు. లోపల చూడొచ్చు మన ముస్లిం సోదరులు. కరెక్ట్గా పైన హాల్లో నుండి మనకి కిందకి ప్రవేశం ఉంది చూడండి. మసూలియం లోపలికి వెళ్ళి మనం మసూలియం చూద్దాం. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా రాసుని చూస్తున్నారు కదా, సమాధి మొత్తం ఇటుకలతో నిర్మించినది. చుట్టూత వాల్ గమనించవచ్చు. అలాగే ఒక పెట్టు ఉంది ఇక్కడ. ఇదిగోండి ద ఎంపరర్ సెయింట్ మొహమ్మద్ సిరాజుద్దీన్ బహదూర్ షా జఫర్ అని రాస్తుంది. 1862లో నవంబర్ 7వ తారీఖు మరణించారు తను. అబ్దుల్ కలాం గారు, మోహన్ సింగ్, అలాగే ఇక్కడ మోదీజీ. పాకిస్తాన్ నుండి నవాజ్ షరీఫ్ కూడా వచ్చారంట. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి ఫోటోలన్నీ. ఇక్కడ పాకిస్తాన్ అని రాశారు తప్పుగా.
ఇప్పుడు మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం, అట్లాగే ఉంటున్నాం, తింటున్నాం అంటే ఇదంతా మన యాన్సెస్టర్స్ గొప్పతనం అని చెప్పొచ్చు. కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. లాస్ట్ 1000 years మన భారతదేశపు చరిత్ర తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. దారుణం. మనం కింద చూసుకున్నాం కదా సమాధి, శాంతం పైన వచ్చిన తర్వాత ఇక్కడ మరొక 3 సమాధుల్లాగా ఉన్నాయి చూస్తున్నారు కదా, ఆ 2 వచ్చి సమాధులు. కానీ ఇక్కడ ఉన్న చూస్తున్నారు, ఒకప్పుడు తను 5 సంవత్సరాలు క్యాచ్ చేసిన దగ్గర నుండి 1862 వరకు ధ్యానం చేస్తూ ఉండేవారంట ఇక్కడ, 5 సంవత్సరాల వరకు. ఆ తర్వాత తను మరణించారు. ఇదిగోండి, తర్వాతే మనం ఇక్కడ చూసుకుంటే వైఫ్ జినాత్ మహల్ కూడా చూసుకోవచ్చు. 1886లో మరణించారు. తర్వాత వాళ్ళిద్దరికీ పుట్టిన కూతురు సమాధి కూడా ఇక్కడే పెట్టారు చూడండి, ద ప్రిన్సెస్ రూనక్ జమానీ బేగం. 1930లో మరణించారంట, 70 సంవత్సరాల వయసులో ఈవిడ. అట్లాగే వీళ్ళ తరాంతరం పిల్లలందరూ ఎక్కడున్నారని అడిగితే కొంతమంది ఢిల్లీలో ఉన్నారు, కొంతమంది ఏమో మియన్మార్లోనే ఉన్నారని చెప్తున్నారు, సెటిల్ అయ్యారని. ఇదిగోండి, ఇక్కడ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్స్ ఉన్నాయి. అసలు ఈ ఫోటో మీరు అసలు ఇప్పుడు దాకా ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. ఇదిగోండి, ఇది తన ఆఖరి రోజులు, ఎంపరర్ సెయింట్ జాఫర్ షా ఇన్ హిజ్ లాస్ట్ డే అని చెప్పి 90 సంవత్సరాల వయసులో అంట ధ్యానం చేస్తూ. అదిగోండి మొత్తం ఎలా అయిపోయారో చూసారా, రాజ్యం మొత్తం కోల్పోయి చివరికి ఇదిగోండి ఇక్కడ ధ్యానం చేస్తూ ఇక మరణించిన తర్వాత కింద సమాధి పెట్టి చేశారు. ఇక్కడ పిక్చర్ కూడా చూడండి, ఎంపరర్ సెయింట్ జాఫర్ షా అండ్ హిజ్ 2 sons విత్ ఏ బ్రిటిష్ ఆఫీసర్. తన 2 కొడుకులు. నిజమైన సమాధి మనం పైనుండి చూసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు సాయంత్రం సమయం అవుతుంది కదా, ఇక మొత్తం భోజనం అంతా రెడీ చేస్తున్నారు. ఇక ముస్లిం సోదరులందరూ నమాజ్ చేసుకున్న తర్వాత ఇక భోజనం తింటారు. ఎంత అందంగా ఉందో చూడండి చర్చ్, అసలు సూపర్ ఉంది. అప్పుడు బ్రిటిష్ కాలంలో కట్టినది, మొత్తం ఇటుకలతో నిర్మించిన. వావ్, ఇప్పుడే చర్చ్ చూసాం కదా, చర్చ్ బ్యాక్ సైడ్లో ఉన్నది సెయింట్ పాల్ స్కూల్ అంట. చాలా బాగుంది కదా, 100 సంవత్సరాల పైన ఉంటుంది. అలాగే చెప్తున్నారు మియన్మార్ దేశంలోనే పెద్ద స్కూల్, నంబర్ 1 స్కూల్ ఏదైనా ఉందంటే అది ఇదేనంట, గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ కనబడుతున్న రోడ్లు మొత్తం అన్ని పాతకాల బిల్డింగ్లు అన్నీ కనబడుతున్నాయి చూడండి, చాలా బాగున్నాయి కట్టిన కట్టడాలు. ఇదిగోండి మొత్తం ఇవన్నీ రినోవేషన్ చేస్తున్నారు. అప్పట్లో మియన్మార్లో 100 సంవత్సరాల క్రితం హోటల్ ఉందంటే అది ఇది ఒక్కటే, స్ట్రాండ్ హోటల్. ఇది ఒక ఆర్మేనియన్ ఫ్యామిలీకి చెందినది. కానీ అప్పట్లో బ్రిటిష్ కాలంలోనే వీళ్ళు ఇక్కడ హోటల్ బిల్డ్ చేసి మంచిగా సెటిల్ అయ్యారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఆఫీసర్స్ ఎవరు వచ్చినా సరే మొత్తం ఇక్కడ ఈ హోటల్లోనే స్టే చేసేవారంట, పార్టీస్ కానీ ఇక అన్ని మీటింగ్స్ కానీ. సిటీ మధ్యలో వచ్చి మనకు ఒక నది కూడా ప్రయాణిస్తుంది, దాన్ని యాంగూన్ నది అని పిలుస్తారు. ఇదిగోండి చాలా పెద్దది కరెక్ట్గా. అలాగే వ్యవసాయం కూడా మాట్లాడితే మన భారతదేశం తర్వాత మియన్మార్లో కూడా చాలా ఎక్కువగా చేస్తారు, ఎక్కువగా రైస్ మొత్తం పండిస్తారు ఇక్కడ చూస్తున్న ఈ నది మీద ఆధారపడి చాలామంది వరకు ఇదిగోండి వ్యవసాయం చేస్తున్నారు. అట్లాగే ఈ నది సిటీ మధ్యలో ప్రయాణిస్తుంది కదా యాంగూన్కి, అటువైపు ఇటువైపు మొత్తం హౌసెస్ అట్లాగే ఫ్యాక్టరీస్ అట్లా చాలా ఉన్నాయి. ప్రతిరోజు బోట్లు అటు ఇటు ప్రయాణిస్తూనే ఉంటాయి, జనాలు మారుతూనే ఉంటారు అటు ఇటు. అక్కడ కనపడుతుంది చూస్తున్నారా పెద్ద పెద్ద బోట్లు, చెర్రీ ఆ బోట్ పేరు. ఇప్పుడు ఇక్కడ నేను నుంచున్నది కూడా మొత్తం బోటే చూస్తున్నారా, ఇదిగోండి. ఇది మరి దీంట్లో ఏం ఫిల్ చేస్తారో కానీ, మరి ఆయిల్ కానీ లేకపోతే బస్తాలు అలాంటి ఏదైనా అయి ఉండొచ్చు. పైనుండి హోల్ కూడా ఉంది, పొరపాటున పడ్డామంటే కిందకి వెళ్ళి పడతాము. ఓ అయ్యో, ఇది ఫెయిల్ అయిందో ఏంటో కానీ నీళ్ళలో మునిగిపోయింది చూడండి, మొత్తం నీరు నిండిపోయింది, ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అందుకని ఇక్కడ ఒడ్డును పెట్టేశారు. అలాగే ఈ రివర్లోనే ఒక చిన్న పోర్ట్ కూడా ఉంది, గమనించవచ్చు. అక్కడ మొత్తం అవి మొత్తం సీగల్స్ అనుకుంటా చూడండి, అక్కడ ఎలా ఎగురుతున్నాయి చూస్తున్నారా, కరెక్ట్గా ఫెర్రీ పక్కనే. అలాగే ఇక్కడ ఉన్న లోకల్స్ అందరూ కూడా అటు ఇటు పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇదిగోండి చూస్తున్నారుగా, ఆ ర్యాంప్ మీద నడుచుకుంటూ వచ్చి ఫెర్రీ ఎక్కి అవతల పక్కకి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పొద్దున్నే సమయంలో మళ్ళీ ఇటు సిటీకి వస్తారనుకుంటా. మొత్తం ఈ నదిలో చాలా పోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ నది ఒడ్డునే ఒక ఫేమస్ రెస్టారెంట్ కూడా ఉంది, జూనియర్ డక్ రెస్టారెంట్. చూడండి మొత్తం ఫుడ్ అసలు బాగా చేస్తారనుకుంటా, ఫుల్ క్రౌడ్గా ఉంది ఆ ప్రదేశం అంతా. అలాగే ఈ బోట్ చాలా బాగా నచ్చింది నాకు, కరెక్ట్గా సిటీ పేరే పెట్టుకున్నారు యాంగూన్ అని. ఏదో గవర్నమెంట్ బోట్ లాగా ఉంది. ఆ సైలెన్సర్ చూసారా ఎంత పెద్దగా ఉందో, పొగ్గొట్టం 2 వైపులా.
మన రాజా బ్రదర్ వాళ్ళ తమ్ముడు తిను కూడా వచ్చి మా ఫ్లైట్లోనే వచ్చారు మన చెన్నై నుండి. బ్రదర్ ఊరేంగే தமிழ்நாட்டில் சென்னை ரெடில்ஸ். சென்னை ரெட் ஹில்ஸ் தானே? இங்கே ஒரு மாதங்க வந்துட்டார். ஆமாம், அதுக்கப்புறம் இருக்கிறனால வந்துட்டு விசிட் பண்ணிட்டு போவோம். அப்படியா? ஓகே பிரதர். இங்கே பெட்ரோல் ரேட் எவ்வளோ? இங்கே பெட்ரோல் ரேட்டு இங்கே இருக்கிற கரன்சி படி பார்த்தா நம்ம காசில் சொல்லுங்கள் போதும். கரன்சியில் பார்த்தா 65 65 ரூபாயలు. டீசல் 58. ஓகே பிரதர். என்ன பிரதர், நம்ம ஊரில் ரொம்ப கஷ்டமாக இருக்குது. ஆமாம், அங்கே ரொம்ப 100 ரூபா, 110 ரூபா, 102 பெட்ரோலு, டீசல் 94. டிபெண்ட்ஸ் ஆன் பெட்ரோல் பங்க். ஆமாம், ஆல்வேஸ் சேஞ்ச். அங்கே வந்து டெய்லీ రేట్ வரும்ல, இங்கே வந்து எப்படின்னு தெரில. அது வந்து நம்ம కరెక్ట్. ఫెర్రీ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. నిజంగా మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ డీజిల్ ఖరీదు చాలా తక్కువ ఉంది ఇక్కడ. 65-58. మనకు కూడా తగ్గితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వాచిపోతుంది బైక్ నడపాలన్నా కూడా. అదిగోండి, ఇక ఫైనల్లీ మియన్మార్ ఫలూదా తింటున్నాను. చాలా బాగుంది టేస్టీగా. మధ్యలో ఐస్ క్రీమ్, ఇంకా లోపల చూడండి రకరకాలు చాలా ఉన్నాయి. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కూడా నా ప్రయాణం నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.